ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కొత్త ఏటీఎంలా మారిందని ఆరోపించారు. ఆ పార్టీ రాష్ట్రంలో డబ్బు దోచుకునే పనిలో బిజీగా ఉందని విమర్శించారు. అవినీతిలో పాల్పడుతున్న కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలపై కూడా తన పాలనలో సర్జికల్ స్ట్రైక్స్ మరియు ఎయిర్ స్ట్రైక్స్ ఉంటాయని హెచ్చరించారు. బీజేపీ నిర్వహించిన ప్రజా సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు తనపై చూపించిన ప్రేమ మరియు ఆదరణను వృధా కానివ్వనని, రాష్ట్ర అభివృద్ధిని రెండింతలు చేసి చూపిస్తానని ప్రకటించారు. ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆ మేరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలకు దిగాయి. అదేవిధంగా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కార్యాలయాల ముందు కూడా బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. ఎల్ఆర్ఎస్ పేరిట ఫీజుల వసూలును నిలిపివేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీఓలకు రేపు వినతి పత్రాలు సమర్పించనున్నారు. ఛోటే భాయ్ ముచ్చట తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యింది. ఇది తెలంగాణ ఏక్నాథ్ షిండే ఎపిసోడేనని బీఆర్ఎస్ అంటోంది. ప్రధాని మోదీని సీఎం రేవంత్ పెద్దన్న అనడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మళ్లీ నరేంద్ర మోదీయే ప్రధాని అని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిట రేవంత్ ఏక్నాథ్ షిండే అవుతారని జోస్యం చెప్పారు కేటీఆర్. ప్రధాని కాబట్టే పెద్దన్న అని సంబోధించానని రేవంత్ చెప్పారు. మరోవైపు రేవంత్ రాజకీయ పరిణితి కనబరిచారని కమలనాథులు ప్రశంసిస్తున్నారు. తెలంగాణలో 17కి 17 సీట్లు గెలుస్తామని ఢంకా బజాయిస్తున్న కాంగ్రెస్ గెలుపు గుర్రాలను రంగంలోకి దించే కసరత్తును చివరి దశను తీసుకొచ్చింది. మహబూబ్ నగర్ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి పేరును ఇప్పటికే రేవంత్ ప్రకటించారు. మిగతా సీట్లపై మాత్రం హైకమాండ్ ప్రకటన చేస్తుందని చెబుతున్నారు. ఒకవైపు తెలంగాణ నుంచి బరిలోకి దిగాల్సిందిగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ నేతలు కోరారు. కేరళలోని వయనాడ్లో సిపిఐ ఈసారి కూడా తమ అభ్యర్థిని బరిలోకి దించడంతో తెలంగాణ నుంచి ఆయన్ను బరిలోకి దించడానికి కాంగ్రెస్ నేతలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 17 సీట్ల టార్గెట్ ను చేరుకోవాలంటే పార్టీకి మరింత జోష్ కావాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసమే రాహుల్ గాంధీని పోటీకి దించేలా లాబీయింగ్ చేస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గంపై ఉత్కంఠ కొనసాగుతోంది. జనసేనాని మరోసారి భీమవరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కడి నుంచి పోటీ చేయడం ఖాయమని వార్తలొచ్చాయి. అయితే ఇంతలో భీమవరం సీటుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ అక్కడి నుంచి పోటీ చేయడం లేదనే ఊహాగానాలు మొదలయ్యాయి. భీమవరం అసెంబ్లీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేరును జనసేన పరిశీలిస్తోందని చెబుతున్నారు. ఈ స్థానం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ సమీకరణాల్లో భాగంగా రామాంజనేయులను బరిలో దించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని భావిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు చర్చల్లో చరమాంకానికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చించి వచ్చిన చంద్రబాబు మరోసారి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. అంతకు ముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తన నివాసంలో చర్చలు జరిపారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని 4 ఎంపీ సీట్లతో పాటు 6 ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు టీడీపీ, జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన బీజేపీ అధిష్టానం ముందు ఉంచి ఫైనల్ చేసుకునేందుకు రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రముఖ వాణిజ్యవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులతో ఏపీ డెవలప్మెంట్ డైలాగ్ పేరుతో ఏర్పాటు చేసిన విజన్ విశాఖ సదస్సులో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నం గురించి, రాజధాని అంశం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి సహా ఏ ప్రాంతానికి తాను వ్యతిరేకం కానందునే అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించామని వైఎస్ జగన్ తెలిపారు. విశాఖపట్నంలో పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల అనంతరం తాను విశాఖలోనే ఉంటానన్నారు. ఈసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నంలోనే చేస్తానని చెప్పారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో నిర్మించిన దేశంలో మొదటి నదీగర్భ మెట్రో మార్గాన్ని బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. హౌరా మైదాన్ ఎస్ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న నది కింద ఈ టన్నెల్ నిర్మించారు. కొత్త మెట్రో రూట్ తో కోల్కతాలో రవాణా వ్యవస్థ సులభతరం కానున్నది. ఈ అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో కలిసి ప్రధాని మోదీ తొలిసారి ఈ మెట్రోలో ప్రయాణించారు. 120 కోట్ల రూపాయల వ్యయంతో 16.6 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని ఇంజనీరింగ్ అద్భుతంగా పిలుస్తున్నారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 378 స్థానాల్లో విజయం సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ తాజా సర్వే వెల్లడించింది. బీజేపీ సొంతంగా 335 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొన్నది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కేవలం 98 స్థానాల్లో మాత్రమే గెలవగలుగుతుందని, అందులోనూ హస్తం పార్టీ అయితే 2019 కంటే మరింత దిగజారి ఈసారి 37 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని ఒపీనియన్ పోల్లో అంచనా వేసింది. రెండు కూటముల్లో లేని పార్టీలు 67 సీట్లు గెలుచుకుంటాయని పేర్కొన్నది. మెటా ప్లాట్ఫామ్స్ అయిన ఫేస్బుక్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ సర్వీసులకు మార్చి 5వ తేదీ మంగళవారం ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఈ సర్వీసులు మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా స్తంభించిపోయాయి. డౌన్ డిటెక్టర్ ఆధారంగా రియల్ టైం అంతరాయాలను ట్రాక్ చేసే వెబ్సైట్ ప్రకారం ఈ రోజు రాత్రి 8:57 ఫేస్బుక్ డౌన్ అయినట్లు పేర్కొంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్జీనియాలో జరిగిన రిపబ్లికన్ ప్రైమరీలో విజయం సాధించారు. వర్జీనియాలో రిపబ్లికన్ ప్రత్యర్థి నిక్కీ హేలీని ట్రంప్ ఓడించారు. దీంతో రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థిగా ట్రంప్ అందరినీ వెనక్కి నెట్టారు. బైడెన్ తో ఆయన తలపడడం దాదాపు ఖాయమైపోయింది. మార్చి 22 నుంచి ఐపీఎల్ టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో కొన్ని జట్లు తమ కోచింగ్ బృందంలోని సభ్యులను మార్చుతూ సీజన్ కు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చాలా జట్లు ఈ ప్రక్రియను పూర్తి చేశాయి. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సైతం తమ కెప్టెన్ ను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అదే నో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. ధర్మశాల వేదికగా జరగనున్న చివరి టెస్టు కోసం భారత జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. తొలి టెస్టు తర్వాత కేఎల్ రాహుల్ స్థానంలో రజత్ పాటిదార్ ను జట్టులోకి తీసుకున్నారు. వరుసగా 3 టెస్టుల్లో అవకాశం ఇచ్చినప్పటికీ పాటిదార్ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో అతన్ని తప్పించి పడిక్కల్ ను జట్టులోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. మోగుళ్లపల్లి పోలీసు స్టేషన్ ఎస్ఐ టి మాధవ్ గౌడ్, వి మహేందర్ గౌడ్ అనే రోడీ షీటర్ బర్త్డే వేడుకలను ఆదివారం రాత్రి నిర్వహించారు. జిల్లా పరిధిలోని అనేక పోలీసు స్టేషన్లలో మహేందర్ గౌడ్ పేరు మీద రోడీ షీట్ ఓపెన్ చేయబడింది. పోలీసు స్టేషన్లలోని నోటీసు బోర్డుల్లో కూడా మహేందర్ గౌడ్ ఫోటోను ఉంచారు. రోడీ షీటర్ ఆగడాలు తెలిసినప్పటికీ ఎస్ఐ మాధవ్ గౌడ్ బర్త్ డే వేడుకలు నిర్వహించడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.